రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లేటెస్ట్ బ్రేకింగ్. ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లు ప్రకటించింది కేంద్ర సర్కార్. 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరను 7,500గా నిర్ధారించింది. 500 నుండి 1000 కిలోమీటర్ల వరకు 15,000 వరకు, 1,500 కిలోమీటర్ల పైన ఉంటే 18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో మిగతా ఎయిర్లైన్స్ టికెట్ రేట్లను భారీగా పెంచి ప్రయాణికులను నిలువు దోపిడీకి చేసేందుకు సిద్ధమైన సమయంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం ఎయిర్పోర్టులా లేకపోతే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లా అన్నట్టుగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అటు న్యూఢిల్లీ, లక్నో, అదేవిధంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు, చెన్నై, గౌహతి, మొత్తంగా ఇండిగో ఇక్కట్లనేవి దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి. సో కేంద్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయం ఎప్పట్లోగా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రయాణికుల ఇక్కట్లు తప్పేలా పరిస్థితులు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి స్వామి? వంశీ, దేశీయంగా విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలకు చేపట్టింది. ఒకవైపు గత 5 రోజులుగా ఇండిగో సంస్థ తలెత్తినటువంటి ఈ సంక్షోభం కాస్త దేశవ్యాప్తంగా లక్షలాది మంది విమాన ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా డైనమిక్ ఫేర్ సిస్టమ్ ఉండేటువంటి ఈ ఎయిర్ ఫేర్ లో ఎవరైతే డిమాండ్ సప్లైకి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో చాలా మంది విమానాల సంస్థలంతా కూడా గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున కూడా టికెట్లు పెంచుతుండటంతో కూడా చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి పదే కంప్లైంట్లు వెళ్తున్నాయి. ఈ రోజు ఇది సమావేశమైనటువంటి కేంద్ర విమాన సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఒకసారిగా ఈ ఫేర్ సిస్టమ్ మీద కొంత పరిమితులు విధించారు. 500 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి ప్రయాణానికి సంబంధించి గరిష్టంగా 7,500, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రయాణికులకు గరిష్టంగా 12,000, అదేవిధంగా 1000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు గరిష్టంగా 15,000 రూపాయల టికెట్ ఫేర్ ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిమితి చేసింది. అదేవిధంగా 1,500 కిలోమీటర్లు దాటితే గరిష్టంగా 18,000 నుంచి ఛార్జీలు వసూలు చేయొద్దని చెప్పేసి విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి బిజినెస్ క్లాస్ కావచ్చు, మరోవైపు ఆర్టీఎస్, ఉడాన్ లాంటి విమానాలకు ఈ పరిమితులు వర్తించవని చెప్పేసి కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో లక్షలాది మంది ప్రయాణికులంతా కూడా గత 5 రోజులుగా, గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు లేని విధంగా ఈసారి విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి వేలాది ట్రిప్ల ప్రయాణం అంతా రద్దు కావడంతో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి దీన్ని చర్చ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చర్చల కోసం ఇండిగో సంస్థను కూడా ఆహ్వానించింది. ఒకవైపు దేశంలో 62% డొమెస్టిక్ విమాన ప్రయాణాలను కూడా పూర్తిగా ఇండిగో సంస్థ నిర్వహిస్తుంది. గతంలో ఎబ్లిసియా తీసుకొచ్చినటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే పైలట్లకు ప్రతి వారానికి ఇన్ని గంటల కంటే ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిబంధనలు పాటించడంలో ఇండిగో సంస్థ విఫలమైంది. దీంతో ఇప్పుడు ఈ సంక్షోభానికి కారణమైందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే దీన్ని ఒకవైపు ఈ సమస్యను పరిష్కరించడం కోసం కేంద్రం ఇప్పటికే రంగంలోకి దిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే వివిధ సంస్థలతో చర్చలు చేస్తున్నారు. ఈ లోపే ఈ ధరల పెంపుదలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ తోటి కేంద్రం రంగంలో దిగి టికెట్ ఫేర్ పై సంబంధించి గరిష్ట పరిమితిని అయితే విధించింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. सिंपल सी बात है।